నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్, జై గణేష. అండ్ ఈరోజు డేట్ 24th August, టైం ఇప్పుడు 7:30 మార్నింగ్. అండ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజుకి మన పండుగ ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ రోజు మన ఖైరతాబాద్ పడగంతే కదా అప్డేట్స్ ఏం కదా మొత్తం అయితే డీటెయిలింగ్ ఈ బ్లాగ్ లో మనం కవర్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడంండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయాలి. అండ్ మన స్వామియార్ సంబంధించిన 3 ఫేస్లకు 3 నామాల బొట్టు పెట్టినారు, తొండ మీద ఫ్లవర్ డిజైనింగ్ చేసినారు, ఐ పెయింటింగ్ చేసినారు. సూపర్ అంటే సూపర్ కనబడుతున్నాడు మన గణేశుడు. 2025 లా విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. 69 feet ఈకో ఫ్రెండ్లీ బడా గణేశుడు మన ఖైరతాబాద్ లో రెడీ అయిపోయిండు. మస్తు అంటే మస్తుండు. ఇప్పుడు మీకు మొత్తం డీటెయిలింగ్ గా చూపిస్తా, ఓకేనా? సో మన స్వామియార్ సంబంధించిన ఐస్ మొత్తం రెడీ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు ఈవినింగ్ లోపు మొత్తం కంప్లీట్ చేస్తారు మన పెయింటర్స్. రేపు పొద్దున స్వామివారికి మార్నింగ్ 10:30కు స్వామివారి కళ్ళల్లో చుక్క పెడతారు. సో ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది, రేపు పొద్దున 10:30కు. అండ్ రేపు ఈవినింగ్ ఆగమన్ కూడా ఉంది, మీ అందరికి తెలుసు. సో అందరు ఖచ్చితంగా రావాలి. రేపు ఆగమన్ చాలా గ్రాండ్ అయితే ప్లాన్ చేస్తాం నా కంటి మెంబర్స్, ఓకేనా? రేపు ఈవినింగ్ అందరు ఖచ్చితంగా రండి, అందరం కలుద్దాం, చాలా బాగా ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం మొత్తం డీటెయిలింగ్ అప్డేట్స్ అన్ని చూద్దాం. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఈ రోజు నేను మైక్ తీసుకురావడం మర్చిపోయినా. సో ఈ ఒక్క రోజు అడ్జస్ట్ అవ్వండి, మెయిన్ రోజే మైక్ అనేది మర్చిపోయినా, ఓకేనా? సో మన స్వామియాలకు సంబంధించిన 3 ఫేస్లు అయితే మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మన పెయింటర్స్ అనే వాళ్ళు ఇంకా టచ్అప్స్ వర్క్ ఉన్నాయి, అవైతే చేస్తున్నారు, ఓకేనా? సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఫేస్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకే? జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై. సో మన స్వామియార్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఫేస్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ పెయింటింగ్ అయితే అయిపోయింది. చూడనికే మస్తు అంటే మస్తు కనబడుతున్నారు. చూడండి, స్వామివారి తలపైన కిరీటం ఉంది కదా, కిరీటాన్ని కూడా మొత్తము స్టోన్స్ వర్క్ సంబంధించిన పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ 3 కలర్ స్టోన్స్ వర్క్ అయితే చేస్తున్నారు, ఓకేనా? మొత్తం అటు సైడ్ రైట్ సైడ్ అండ్ స్వామివారి సంబంధించిన మెయిన్ పీస్ మొత్తం దగ్గర పడ్డది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సో లెఫ్ట్ సైడ్ తలపైన అయితే ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఇద్దరు మాత్రం స్వామివారి మెయిన్ ఫేస్ దగ్గర ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఓకేనా? అండ్ ఇప్పుడు స్వామివారి నుదిట బొట్టు చూడండి, 3 నామాల బొట్టు పెట్టినారు. అండ్ మధ్యలో త్రిశూలం వచ్చింది చూడండి, మస్తు అంటే మస్తు కనబడుతుంది. అండ్ స్వామివారికి బొట్టు పెట్టినారు. అండ్ ఇక్కడ తొండం పైన ఓం వచ్చింది. అండ్ ఫ్లవర్ డిజైనింగ్ కూడా చేసినారు 3 తొండాలకు. సో ఇప్పుడు మెయిన్ తొండం కూడా సూపర్గా చేసినారు, చూపిస్తాం మీకు, ఓకేనా? అండ్ చెవుకు సంబంధించిన షేడింగ్ కూడా ఇచ్చినారు సైడ్కి. సో ఇంకా ఈ ఐ పెయింటింగ్ కొంచెం బ్యాలెన్స్ ఉంది అన్న. సో ఫైనల్ టచ్ అప్స్ అయితే ఇస్తున్నాడు, ఓకేనా? చూడండి. అండ్ ఇప్పుడు మనం స్వామివారి మెయిన్ ఫేస్ దగ్గరికి అయితే పోతున్నాము. అండ్ ఇక్కడ స్వామివారికి హెయిర్ ఈ చివల్ల ఇక్కడ బ్యాలెన్స్ ఉంది చూడండి, ఇక్కడ చాక్ పీస్ డ్రా చేసుకున్నారు, ఇక్కడ బ్లాక్ కలర్ వేస్తారు, ఓకేనా? ఇట్లా హెయిర్ మొత్తం ఇట్లా తిరిగినట్టు, ఓకే? ఒక్క నిమిషం ఆగురి. అండ్ చాలా మంది కూడా వచ్చి భక్తులు గణేశుని దర్శించుకుంటున్నారు చూడండి. అండ్ చిన్నపిల్లలు ఇందాక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేసినారు, వాళ్ళు ఏదో రీల్ చేసుకున్నారు, అదే నేను రీల్ షూట్ చేస్తే మన ఛానల్ కూడా పెడతా, ఓకేనా? రైట్, ఇప్పుడు మనం స్వామివారికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే చూస్తున్నాం చూడండి. సో యాక్చువల్లీ నేను మనం ఐ పెయింటింగ్ తీయాలి, బట్ ఆ అవకాశం మనం మిస్ అయిపోయినాం. నాకైతే మస్తు అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఐ పెయింటింగ్ వీడియో తీయలేకపోయినా చాలా బాధ కూడా అనిపిస్తుంది, ఓకేనా? అండ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు మన గణేశుడు, చూడడానికి మస్తు అంటే మస్తు కనబడుతుండు. అండ్ స్వామివారి మెయిన్ ఫేస్కు బొట్ట అనేది చాలా పెద్దగా వచ్చింది. అండ్ పక్కనున్న ఫేస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫేస్ మాత్రం మస్తు పెద్దగా ఉంది. అండ్ చూడండి హైస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ స్వామివారి నుదిట బొట్టు షేడింగ్ ఇచ్చినారు, బార్డర్లో కూడా చూడండి. సో త్రిశూలము అండ్ తలపైన కూడా స్టోన్స్ వర్క్ నడుస్తుంది. అండ్ ఇక్కడ జ్యువెలరీ చూడండి, స్వామివారికి తలపైన ఇట్లా మొత్తం చైన్ టైప్ వచ్చినాయి. సో చాలా బాగుంది నిజంగా. అండ్ స్వామివారి తొండానికి ఇక్కడ కింద, సో ఇక్కడ నుంచి చూసుకుంటే తొండానికి ఫ్లవర్ డిజైనింగ్ సూపర్గా ఉంది. 3 తొండాలకు సేమ్ ఇట్లాగే ఫ్లవర్ డిజైనింగ్ చేసినారు. అండ్ స్వామివారి దంతం దగ్గర కూడా షేడింగ్ ఇచ్చినారు చూడండి, 2 దంతాలకు షేడింగ్ అయితే ఇచ్చినారు. అండ్ ఇక్కడ హోమ్ వచ్చింది చూడండి, పెద్ద హోమ్. అండ్ స్వామివారి కళ్ళు చూడండి, ఇగో ఎట్లా కనబడుతున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి స్వామివారి కళ్ళు. సో రియల్ కళ్ళు చూసిన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నిజంగా. చూడండి, కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుందో వీడియోలో చూస్తుంటే. లైవ్లో చూస్తుంటే మాత్రం నాకు మస్తు అనిపిస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇది స్వామివారి రైట్ సైడ్ కన్ను అండ్ ఇది లెఫ్ట్ సైడ్ కన్ను, ఓకే? చాలా డీటెయిలింగ్గా దగ్గర నుంచి చూస్తున్నాం, ఓకే? అండ్ ఇంకా ఇప్పుడు మనము రైట్ సైడ్ ఫేస్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ఈ చెవుకు షేడింగ్ వర్క్ చేయలే, సో ఇక్కడ షేడింగ్ ఇస్తారు. అండ్ ఇక్కడ డ్రా చేసుకున్నా చూడండి చాక్ పీస్ తోటి, ఓకేనా? ఈ షేడింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ ఫేస్ చూద్దాం, ఓకే? సో రైట్ సైడ్ ఫేస్ సంబంధించిన వర్క్ కూడా మొత్తం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ హెయిర్కి సంబంధించిన ఇంకా బ్లాక్ కలర్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ హెయిర్, సో ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది, ఓకే? అండ్ ఇక్కడ ఈ చెవు కూడా షేడింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది, షేడింగ్ చేస్తారు. అండ్ ఐ పెయింటింగ్ సంబంధించిన వర్క్ కూడా మొత్తం అయితే అయిపోయింది. 3 నామాల బొట్టు పెట్టినారు, మధ్యలో త్రిశూలం వచ్చింది, ఇక్కడ ముక్కు పైన హోమ్ వచ్చింది, స్వామివారికి బొట్టు కూడా పెట్టేసినారు మధ్య నుదుట, ఓకే? అండ్ ఫ్లవర్ డిజైనింగ్ కూడా చేసినారు చూడండి.
ఓకే రైట్. ఇక ఇక్కడ తలపైన స్టోన్స్ వర్క్ కూడా అయిపోయింది చూడండి. మొత్తం తలపైన మొత్తం స్టోన్స్ వర్క్ కూడా అయిపోయింది. ఓకే సో పైన పాములకు సంబంధించిన అప్డేట్ కూడా మనం ఇంతమందికే చూసినాం. సో పాములు కూడా మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. అండ్ పాములకు ఐ పెయింటింగ్, పాములకు మచ్చలు మొత్తం చాలా డీటెయిలింగ్ అయితే చేసినారు. సో ఇంతమందికి మనం చాలా అప్డేట్ అలా చూసేసినాం. ఓకేనా. సో మన బడా గణేశుడు రెడీ అయిపోయిన తర్వాత మొత్తం ఐ పెయింటింగ్, బొట్లు మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ ఇది. ఓకేనా పైన. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చి మనం వీడియో అయితే తీస్తున్నాం. ఓకే నాకు మాత్రం మస్తు హ్యాపీ అనిపిస్తుంది. రైట్ ఇప్పుడే నేను తిండికి వెళ్దాం అనుకుంటున్నా ఈ గ్యాప్ లో. సో ఇక్కడ ఈ బాబాయ్ ఏమో షేడింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. సో స్వామివారి చెవుకు షేడింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి షేడింగ్ వర్క్ ప్లస్ స్ప్రే చేస్తుంటే సో ఆ షేడింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇగో సో ఇక్కడ లైన్ వస్తుంది చూడండి. ఇగో సో ఇట్లా మొత్తము షేడింగ్ వర్క్ అనేది చేస్తారు స్వామివారి చెవుకు. సో షేడింగ్ వర్క్ అయితే ఇట్లా జరిగింది చూడండి. సో అయిపోయింది చూడండి. షేడింగ్ అయితే ఇట్లా చేసినారు స్వామివారికి సంబంధించిన చెవు దగ్గర షేడింగ్ వర్క్. ఓకే అండ్ ఒకసారి మీకు పైన కిరీటాలు కూడా చూపిస్తా. జై గణేశ చూడండి. సో స్వామివారి తలపైన కిరీటాలు సో స్టోన్స్ వర్క్ చేసిన తర్వాత మస్తు అంటే మస్తు కనబడుతుంది చూడండి. సో మొత్తం కలర్ వేసిన తర్వాత సో ఈ రైట్ సైడ్ తల మొత్తం వర్క్ అయితే అయిపోయింది. స్టోన్ కి సంబంధించిన వర్క్ చూడండి. ఇట్లా ఫ్లవర్స్ పైన కూడా రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇట్లయితే వేసినారు. చూడడానికి మంచిగా కనబడుతుంది చూడండి. ఇక్కడ సిల్వర్ కలర్ కూడా యాడ్ చేసినారు అక్కడక్కడ. అండ్ ఇది మెయిన్ స్టోన్ చూడండి. పెద్దల మెయిన్ స్టోన్ వచ్చింది. పక్కకు కూడా రౌండ్ కొన్ని స్టోన్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఈ రైట్ సైడ్ స్టోన్ ఇది అయితే అయిపోయింది. స్టోన్స్ వరకు రైట్ సైడ్ తలకు కిరీటానికి మొత్తం అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు మెయిన్ ఫేస్ దగ్గర తీస్తున్నారు ఇద్దరు. అండ్ అక్కడ ఒక పర్సన్ వేస్తున్నాడు. ఓకేనా రైట్ సైడ్ తలకి. సో మన మెయిన్ ఫేస్ కూడా స్వామివారికి చెవుకి షేడింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. సో మనం ఇందాక వీడియో తీసినప్పుడు ఇక్కడ షేడింగ్ వర్క్ లేకుండే. సో ఇప్పుడైతే మొత్తం చేసేసినారు చూడండి. సో షేడింగ్ వర్క్ చేసిన తర్వాత కూడా చెవు మంచిగా కనబడుతుంది చూడండి ఇట్లా. ఓకే సో ఇట్లా అయితే కనబడుతుంది ఆఫ్టర్ షేడింగ్ వర్క్. ఓకే సో మనం ఇప్పుడు తిండికైతే వచ్చినాం చూడండి. స్వామివారి చేతిలో లడ్డుకైతే ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. మేబీ ఈ రోజు చేస్తుండొచ్చు. ఓకేనా అక్కడ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ లడ్డు చూరు ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా పెయింటింగ్ అయితే చేస్తారు. అండ్ స్వామివారికి చేతులకు గోల్డ్ ఉన్నాయి కదా, గోల్డ్ కూడా మొత్తం నెయిల్ పాలిష్ పెట్టినా చూడండి. అండ్ ఇక్కడ పాత్ర ఉంది కదా, గిన్నెకి సంబంధించిన గోల్డ్ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ స్వామివారికి కడియాలు ఉన్నాయి కదా, అన్ని చేతులకు కడియాలకు సంబంధించిన గోల్డ్ వర్క్ కూడా చేస్తున్నారు మనలు చూడండి. ఇక్కడ కడియాలకు కూడా స్టోన్స్ వర్క్ చేస్తున్నారు. ఫ్లవర్ ఎక్కడైతే ఉన్నాయో సో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూపిస్తాం మీకు. ఇక్కడ రౌండ్ ఉన్న వాటికి ఇక్కడ స్టోన్స్ వర్క్ చేస్తున్నారు చూడండి. మనలు ఇద్దరైతే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సో ఈ గ్రంథం ఉంది కదా, గ్రంథానికి సంబంధించిన కూడా గోల్డ్ కలర్ వేసినారు. అన్ని వేళ్లకు గోల్డ్ ఇది నెయిల్ పాలిష్ చేసినారు. రింగ్స్ కూడా మొత్తం అయితే గోల్డ్ కలర్ పెట్టినారు చూడండి. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ చేయి కూడా సో మొత్తం ఆ ఫ్లవర్ సంబంధించిన చూడండి లోటస్ ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ సంబంధించిన ఫినిషింగ్ కూడా ఇచ్చినారు. ఓకే ఇప్పుడు మనం స్వామివారి బొజ్జ భాగం తీస్తున్నాం చూడండి. స్వామివారి బొజ్జ పైన కూడా ఆభరణం పెద్దగా కనబడుతుంది చూడండి. మొత్తం గోల్డ్ కలర్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా స్టోన్స్ వరకు జరుగుతుంది. సో కలర్ ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా కలర్స్ అయితే వేస్తారు. సో ఇంకా ఈవినింగ్ లోపు ఇదంతా కంప్లీట్ చేసేస్తారు ఈరోజు. ఓకేనా చిన్నగా జరుగుతుంది వర్క్ అనేది. స్టోన్స్ వరకు చిన్న చిన్న ఉంటాయి కదా, వాటన్నిటికీ పెయింటింగ్ చేసే కూడా చాలా టైం పడుతుంది. ఓకేనా అండ్ స్వామివారి బొజ్జ పైన పాము చూడండి. పాముకు సంబంధించిన కలర్ కూడా ఇంకా చేస్తారు. అండ్ ఇది స్వామివారి నడుము బెల్ట్ పైన కూడా స్టోన్స్ వరకు పెయింటింగ్ చేయాలి. ఓకేనా సో పైన అప్డేట్ అయితే ఇట్లా ఉంది. అండ్ ఇప్పుడు స్వామివారి ఆశీర్వించే చేతి దగ్గర షేడింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ బాబాయిలు ఇద్దరు ఉన్నారు చూడండి. మొత్తం మన బడా గణేశుడికి సంబంధించిన బాడీలో షేడింగ్ వర్క్ మొత్తము వీళ్ళిద్దరే చేస్తున్నారు. అండ్ నిన్న ఐ పెయింటింగ్ కూడా వీళ్ళిద్దరు. అండ్ పైన ఒక అన్న ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి స్వామివారికి సంబంధించిన 3 ఫేస్లకు ఐ పెయింటింగ్ వీళ్ళే చేసినారు. అండ్ తిందున్న విగ్రహాలకు కూడా మొత్తము ఐ పెయింటింగ్ వీళ్ళే చేసినారు. చాలా సీనియర్స్ వీళ్ళు. సో చాలా సంవత్సరాల నుంచి మన బడా గణేశునికి పెయింటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు వీళ్ళు చూడండి. స్వామివారికి సంబంధించిన ఆశీర్వించే చేతిలో ఇట్లా షేడింగ్ ఇస్తున్నారు. సూర్యభగవాన్ టైపు మధ్యలో ఓం వచ్చింది. అండ్ అన్ని చేతుల రింగ్స్ కు కలర్ వేసినారు. అండ్ నెయిల్ పాలిష్ కూడా పెట్టినారు ఇక్కడ. అండ్ ఇక్కడ రుద్రాక్షలు ఉన్నాయి కదా, రుద్రాక్షలకు సంబంధించిన కలర్ కూడా వేసినారు చూడండి. నెయిల్ పాలిష్ కూడా పెట్టినారు అన్ని చేతులకు. ఓకే అండ్ చాలా డీటెయిలింగ్ గా మీకు మొత్తం అయితే చూపెట్టేసిన. అండ్ పాము చూడండి, పాముకు సంబంధించిన కలర్ చేస్తారు. ఓకే ఇంకా మనం తిండికి వెళ్ళిపోదాం. రైట్ చూసినారు కదా. సో వీడియో ఎట్లా ఉంది, సూపర్ ఉంది కదా.
సో నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో పైనకి వెళ్ళి స్వామివారికి సంబంధించిన విగ్రహాన్ని డీటెయిలింగ్ గా ఆఫ్టర్ పెయింటింగ్ కదా, సో మనం ఇన్ని రోజులు స్వామివారి కరపూజ దగ్గర నుంచి రోజు మట్టి పని, ఆ పెయింటింగ్ పని అన్ని చూసుకుంటూ వచ్చినాం. బట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్, సూపర్గా ఉన్నది. సో దీనికి కారణమైన మన కళాకారులందరికీ మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. దాదాపుగా ఒక 100 మంది కళాకారుల దాకా మనకు ఖైరతాబాద్ బడా గణేష్ని రెడీ చేయడానికి డే అండ్ నైట్ కష్టపడ్డారు. వీళ్ళందరికీ నా తరఫు నుంచి, మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. సో ఈ రోజు ఇంకా 2-3 వీడియోలు అయితే వస్తాయి. సో ఇంకా పాదాలకు సంబంధించిన పెయింటింగ్ కూడా ఉంటుంది. సో ఆ వీడియో కూడా నేను సాయంత్రం లోపు అప్లోడ్ చేస్తా. సో ఇంకా పాదాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా తిందికెళ్ళి కూడా మీకు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తా. గజలమ్మ తల్లి అమ్మవారి విగ్రహానికి సంబంధించిన వర్క్ అనేది మొత్తం అయితే అయిపోయింది. మీకు నిన్ననే చూపెట్టినా. సో ఇంకోవరన్నా చూడండి వాళ్ళంటే చూడండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మీకు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అండ్ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తా చూడండి. నాకు మైక్ లేదు కదా, అందుకోసం నేను గట్టిగా వాయిస్ రికార్డ్ అవ్వాలని గట్టిగా కొంచెం అరుస్తున్నా. సో ఏమనుకోకండి, రైట్ అన్నేంది వాళ్ళు ఇట్లా అరుస్తున్నాడు అని. ఓకే చూడండి, హయగ్రీవ స్వామి అండ్ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం సంబంధించిన వర్క్ కూడా మొత్తం అయితే అయిపోయింది. అండ్ మూషిక వాహనం సంబంధించిన వర్క్ కూడా మొత్తం అయితే అయిపోయింది. అండ్ స్వామివారి ధోతి వర్క్ కూడా మొత్తం అయితే అయిపోయింది. ఓకేనా. గోల్డ్ ఇక్కడ అంచు ఉంది కదా, ముంగడ పెద్ద అంచు, ముంగడ బార్డర్. సో దీన్ని కూడా గోల్డ్ కలర్ వేసినారు. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ రావాలి. ఓకేనా. కింద ఈ బార్డర్ కి గోల్డ్ కలర్ రావాలి. అండ్ స్వామివారికి సంబంధించిన పాదాలు మేకింగ్ ఈరోజు చేస్తారు. మొత్తం అయితే స్వామివారి పాదాలు కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. అండ్ శ్రీ పూరి జగన్నాథ స్వామి విగ్రహమూర్తులకు సంబంధించిన వర్క్ కూడా మొత్తం అయితే అయిపోయింది. శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా మొత్తం అయితే అయిపోయింది. ఈ విగ్రహం కూడా మీకు నిన్ననే చూపెట్టినా. ఇంకోరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి, వెనకాల చెట్టు వరకు కూడా మొత్తం అయితే అయిపోయింది. అండ్ పక్కకు ఆకులకు సంబంధించిన షేడింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. మేబీ ఇంకా చేస్తారేమో, ఆ వర్క్ అయితే చేయలేదు. ఓకేనా. అండ్ మన వెల్డర్ నాగబాబు అన్న టీం కూడా వచ్చినారు. సో పక్కన గణేష్ టెంపుల్ లో షెడ్ వర్క్ ఉంది కదా, ఆ షెడ్ వర్క్ కూడా ఈరోజు మొత్తం కంప్లీట్ అయితే చేస్తారు. సో భక్తుల కోసం క్యూ లైన్ షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో చూడండి, ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. ఈసారి క్యూ లైన్ షెడ్ అనేది చాలా డిస్టెన్స్ పెంచినారు. సో చాలా దూరం అయితే వేస్తున్నారు. అక్కడ నుంచి చూడండి, నేను జూమ్ చేస్తున్నా మొత్తము. చూడండి అక్కడ వరకు, అక్కడ కమాన్ చూడండి. సో ఆ కమాన్ దగ్గర నుంచి అండ్ ఇక్కడ వరకు మొత్తం క్యూ లైన్ షెడ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ లాస్ట్ ఇయర్ ఏమో ఇక్కడ వేసినుండే, బట్ ఈసారి ఇప్పుడు వేస్తారో లేదో తెలియదు. సో మేబీ ఈవినింగ్ లోపు మనకు తెలుస్తుంది వేస్తారా లేదా అనేది. ఓకేనా. అండ్ ఇంకా బ్యారికేడ్స్ సంబంధించిన వర్క్ కూడా చేస్తున్నారు. బ్యారికేడ్స్ కి చూడండి. సో ఇది నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన ఉండే బ్యారికేడ్స్ వర్క్ చూడండి, మొత్తం బ్యారికేడ్స్ వర్క్. సో ఇంకా చేస్తూనే ఉన్నారు. అండ్ రేపు నైట్ మ్యాక్స్ చాలా మంది జనాలు ఉంటారు. ఖైరతాబాద్ లో యూత్ మెంబర్స్ కూడా అందరు వచ్చి ఆగమన్ లో సెలబ్రేట్ చేస్తారు, పార్టిసిపేట్ చేసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. హాయ్ తమ్ముడు. సో చాలా లేట్ అవుతుంది, మిడ్ నైట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 2 గంటల దాకా ఏమో ఆడుకున్నారంట, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. నాకైతే తెలియదు, చాలా మంది చెప్పినారు. బట్ ఈసారి కూడా అట్లనే ఎంజాయ్ చేస్తుండొచ్చు. సో 27కి మన పండుగ కాబట్టి 26వ తారీఖు నైట్ 12 o'clock మొత్తం బ్యారికేడ్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ బ్యారికేడ్స్ చేస్తారు, ఇక్కడ మొత్తము 4 వైపులా మొత్తం బ్యారికేడ్స్ చేస్తారు. సో ఎందుకంటే పొద్దున పండుగ రోజు విఐపీలు వస్తారు, చాలా మంది పొలిటికల్ లీడర్స్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట. మనోళ్ళు ఈ రోజే వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నారు. రైట్, ఇట్లా చాలా మంది విఐపీస్ వస్తారు కాబట్టి ఫస్ట్ రోజు మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఆ రోజు మీరు మ్యాక్స్ రాకుండా ఉండండి. అండ్ మీ ఇంటి దగ్గర మంచిగా పండుగ చేసుకోండి. ఆ రోజు చాలా మంది విఐపీస్ కూడా వస్తారు. ఆ రోజు మీకు వచ్చినా కానీ మంచిగా దర్శనం అయితే జరగదు. ఓకేనా. మీరు పండగ తెల్లారి వచ్చినా కానీ పొద్దున్న రండి. సో పొద్దున 5 గంటల నుంచి ఇక్కడ దర్శనం అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు పొద్దున ఫ్యామిలీతో వచ్చిర్రు అనుకోండి, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. మీరు సాయంత్రం పూట మధ్యాహ్నం పూట వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటారు. మొత్తం పోలీసులు నూకి పడేస్తారు. చిన్నపిల్లలతో మాత్రం మధ్యాహ్నం లేదా మీరు సాయంత్రం మాత్రం రాకని, పొద్దున రండి. ప్రశాంతంగా మంచిగా స్నానం చేసుకొని పొద్దుగాల వచ్చి స్వామివారిని దర్శించుకుంటే దగ్గర వరకు వెళ్ళొచ్చి మీరు స్వామివారి పాదాల దగ్గర పోయి మంచిగా ముట్టుకొని మీరు ఫోటోలు కూడా దిగొచ్చు. ఓకేనా. ఎర్లీ మార్నింగ్ రండి ఫ్యామిలీస్. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ వస్తా. మళ్ళీ వస్తున్నా. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష్.